బ్రాంచ్ నచ్చలేదు. నెక్స్ట్ ఏం జేయాలి? అండ్ ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అంటే ఏంటి? అని జెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత మనోళ్ళకున్న మేజర్ డౌట్ ఇది. నాకు కోర్స్ నచ్చలేదు. నేను నెక్స్ట్ ఏం జేయాలే? అండ్ ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని జెప్పి ఒక ఫేస్ ఉంటదట గదా! ఈ ఫేస్ లోపల మనం ఏం జేసుకోవచ్చు అని జెప్పి డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. మనోళ్ళకున్న కామన్ డౌట్స్ అవి. అండ్ మీకు అర్థం గావాలంటే ఒకటే మీరు జేయాల్సింది ఈ వీడియోని స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ జేయర్రి. అండ్ డెఫినెట్‌గా మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్‌డేట్ ఒచ్చినా గూడా మన ఛానల్ నుండి మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ జేసుకోర్రి. ఓకేనా? అండ్ ఇంకొక థింగ్ ఏంది గదా అంటే ఈ వీడియోని నేను 10థ్ జూన్ రోజు రికార్డ్ జేస్తున్నా. ఓకేనా? 10థ్ జూన్ 2026 రోజు రికార్డ్ జేస్తున్నా. మనకి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ జేయడానికి 11థ్ జూన్ దాకా టైం అయితే ఇస్తారన్నట్టు. 10థ్ జూన్ 2026 రోజు 11:30కి నేను ఈ వీడియోని రికార్డ్ జేస్తున్నా. ఓకేనా? మనకు ఆహ్, 11థ్ జూన్ 2026 దాకా ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళకి రిపోర్టింగ్‌కి టైం అయితే ఉంది. సో, ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ జేయడానికి ట్రై చేయండి. ఫేజ్ 1తో కంపేర్ చేస్తే ఫేజ్ 2 లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. ఓకేనా? అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కోర్స్ నచ్చలేదు. ఓకేనా? లేకపోతే నాకు నా బ్రాంచ్ నచ్చలేదు. ఓకేనా? నా బ్రాంచ్ ఆర్ కోర్స్ నచ్చలేదు బ్రో. నాకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. నెక్స్ట్ ఏం జేయాలి అనంటే యూ హావ్ 2 ఆప్షన్స్ బ్రో. రిపోర్టింగ్ జేయుర్రి. ఓకేనా? కాలేజ్ నచ్చింది, బ్రాంచ్ నచ్చలేదు అంటే రిపోర్టింగ్ జేసి ఫేజ్ 2లో ట్రై జేయండి. రిపోర్టింగ్ జేసి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ రిపోర్టింగ్ జేసి ఫేజ్ 2లో ట్రై జేయుర్రి. ఓకేనా? సో, అదొక ఆప్షన్ మీకు. లేదు అంటే రిపోర్టింగ్ చేయకుండా మనమైతే ఫేజ్ 2లో ట్రై జేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. రిపోర్టింగ్ చేసి మనమైతే ఫేజ్ 2 లోపల ట్రై జేయొచ్చు. రిపోర్టింగ్ చేయకుండా గూడా ఫేజ్ 2 లోపల ట్రై జేయొచ్చు. రిపోర్టింగ్ చేస్తే ఏమైతది గదా అంటే, మనం ఫేజ్ 2 లోపల లైక్ సీట్ రాకపోయినా గూడా ఆ బ్రాంచ్ లోపల అడ్జస్ట్ గావచ్చన్నట్టు. ఓకేనా? సో, మనకు సేఫ్ సైడ్ లోపల ఉంటాం మనం. అండ్ రిపోర్టింగ్ జేయడానికి మనకు 10థ్ జూన్ 2026 దాకా 11థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. 11థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ జేయడానికి. కాబట్టి మీకు వేరే ఆప్షన్ లేదు అనుకున్నోళ్ళు మాత్రం డెఫినిట్‌గా రిపోర్టింగ్ జేసి, ఏదైతే ఈ బ్రాంచ్ ఆర్ కోర్స్ ఉందో ఫేజ్ 2 లోపల మార్చుకోవడానికి ట్రై జేయుర్రి. ఓకేనా? సో, మనకు ఫేజ్ 2 విషయానికొస్తే నాకు కోర్స్ నచ్చలే, లైక్ కోర్స్ నచ్చలే అని మేజర్ ఎవరైతే అంటున్నారో, ఈ కోర్స్ నచ్చలే, బ్రాంచ్ నచ్చలే అనే క్యాండిడేట్స్ మీరు ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేషినా, చేయకపోయినా ఫేజ్ 1ని పక్కకు పెట్టుర్రి. ఫేజ్ 1 లోపల మీరు రిపోర్టింగ్ చేషినా, చేయకపోయినా యూ హావ్ ఆప్షన్ ఇన్ ఫేజ్ 2. ఫేజ్ 2 లోపల మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి, మీరు మీ బ్రాంచ్‌ని చేంజ్ జేసుకోవచ్చు. ఓకేనా? మీరు మీ బ్రాంచ్‌ని చేంజ్ జేసుకోవచ్చు. మీరు అదే కాలేజ్ లోపల వేరే బ్రాంచెస్‌కి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మీరు డిఫరెంట్ కాలేజెస్ లోపల గూడా ఫేజ్ 2 లోపల డిఫరెంట్ కాలేజెస్ లోపల, డిఫరెంట్ బ్రాంచెస్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. మనకు ఫేజ్ 2 అనేది 15థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ అయితది. ఓకేనా? ఫేజ్ 2కి సంబంధించిన స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 15థ్ జూన్ రోజు స్లాట్ బుకింగ్ ఉంటది ఫేజ్ 2కి సంబంధించి. ఓకేనా? 15థ్ జూన్ 2026 రోజు ఫేజ్ 2కి సంబంధించిన స్లాట్ బుకింగ్ ఉంటది. తర్వాత 16థ్ జూన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. తర్వాత 16థ్ అండ్ 17థ్ జూన్ ఓకేనా? తర్వాత 16థ్ అండ్ 17థ్ జూన్ ఈ 2 రోజులు ఏదైతే ఉందో ఈ 2 రోజులు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఆల్రెడీ మనం ఫేజ్ 1లోనే స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ 16థ్ జూన్ రోజు లేకపోతే 17థ్ జూన్ రోజు ఫేజ్ 2 లోపల మనకు నచ్చిన బ్రాంచెస్ లోపల మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. నువ్వు అదే కాలేజ్‌లో నచ్చిన బ్రాంచ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. లేదు వేరే కాలేజ్ లోపల గూడా నచ్చిన బ్రాంచ్‌కి వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టొచ్చు. సో, ఇప్పుడు మీకేం అర్థమైంది? అంటే ఫేజ్ 2 లోపల మనం ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేసినా, చేయకపోయినా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. మీకు బ్రాంచ్ నచ్చకపోయినా గూడా మీరైతే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టి బ్రాంచ్‌ని చేంజ్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇట్లా ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నమాట మనకు బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇస్తే మనకు సీట్ వస్తే మన బ్రాంచ్ అనేది చేంజ్ అయిపోతది. ఇదొక వే. ఇది గాకుండా మనము మనకు ఆల్రెడీ సీట్ వస్తే మాత్రం ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. ఓకేనా? ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని చెప్పి మనకొకటైతే ఆప్షన్ ఉంటది.
ఫస్ట్ ఆప్షన్ ఏంది గదా అంటే ఫేజ్ 1లో ట్రై జేసినాం నచ్చిన బ్రాంచ్ కోసం. ఓకేనా. నచ్చిన బ్రాంచ్ కోసం ఫేజ్ 1 లోపల ట్రై జేసినాం. తర్వాత ఏం జేసినాం, ఫేజ్ 2 లోపల గూడా నచ్చిన బ్రాంచ్ కోసం ట్రై జేసినాం. ఇప్పుడు నీకు ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రాలేదంటే ఓకేనా. మనకు ఆ కోర్స్ లోపల లేకపోతే ఆ బ్రాంచ్ లోపల సీటొచ్చే ఛాన్స్ లేదు అని జెప్పి అర్థం అన్నట్టు. మనం ట్రై జేసినాం బ్రో. కానీ అక్కడ సీట్ రాలేదంటే అర్థమేంది? మీ ర్యాంక్‌కి ఆ బ్రాంచ్ లోపల సీటొచ్చే ఛాన్స్ లేదు అని జెప్పి అర్థం అన్నట్టు. కాబట్టి నువ్వేం జేయాలే, ఏదైతే అదయిందని జెప్పి ఏదో ఒక బ్రాంచ్ లోపల జాయిన్ గావాలి. సో, ఏదో ఒక బ్రాంచ్ అంటే నీకు నచ్చిన బ్రాంచ్ లోపల జాయిన్ గావాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1ల మనం అనుకున్న బ్రాంచ్ రాలే. ఫేజ్ 2ల మనం అనుకున్న బ్రాంచ్ రాలే. కాబట్టి మనం ఏం జేయాలే, మనకు వేరే ఫేజెస్ లెవ్వు. ఫేజ్ 1, ఫేజ్ 2 మాత్రమే ఉంది. అండ్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పుంటున్నారు. ఆ స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి ఈ రియంబర్స్‌మెంట్‌లు, స్కాలర్‌షిప్‌లు రావు. మేనేజ్మెంట్ కోటా కింద అన్నట్టే స్పాట్ అడ్మిషన్ అంటే. ఓకేనా. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంది? జాయిన్ అవ్వడం, లేకపోతే వేరే కోర్సెస్ చూసుకోవడము. ఓకేనా. జాయిన్ అవ్వడం, లేకపోతే వేరే కోర్సెస్‌ని చూసుకోవడం అయితే ఉంటదన్నట్టు. సో, ఇప్పుడు జాయిన్ అయితే మనకేంది గదా అంటే, సో, ఇక్కడ మనకు జాయిన్ అయితే ఏముంటది గదా అంటే, మనకొక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ అని జెప్పి. సో, ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ లోపల యూ కెన్ ట్రై. మీకొచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో, ఆ కాలేజ్ లోపల మీరు కోర్స్‌ని చేంజ్ జేసుకోవచ్చు. బ్రాంచ్‌ని చేంజ్ జేసుకోవచ్చు. అది పక్కాగా అయితదా అంటే, ఎట్లాంటి ఆశలు పెట్టుకోకుండా మనం ఏం జేయాలి గదా అంటే, ఫేజ్ 2 లోపల ఏదైతే కాలేజ్‌లో సీటొచ్చిందో, ఏదైతే బ్రాంచ్ లోపల సీటొచ్చిందో, ఆ కాలేజ్ లోపల, ఆ బ్రాంచ్ లోపల ఎట్లాంటి హోప్స్ లేకుండా జాయిన్ అయ్యి, ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ లోపల ట్రై చేయాలి. ఓకేనా. సో, ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఆర్ ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ అని జెప్పి ఉంటదన్నట్టు మనకి. సో, అందులోపల ట్రై జేయాలి. సో, ఒకవేళ మనకొచ్చిందనుకో, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అని జెప్పి మనకుంటదన్నట్టు. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. ఓకేనా. సో, ఈ ఇంటర్నల్ స్లైడింగ్, ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటారన్నట్టు. డిఫరెంట్‌గా అంటారన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడేంది గదా అంటే, ఈ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మీరు పార్టిసిపేట్ చేస్తే డెఫినిట్‌గా పక్కాగా నువ్వనుకున్న బ్రాంచ్ లోపల సీటొస్తది అని జెప్పి చెప్పలేము. ఓకేనా. పక్కాగా మనకు మనం అనుకున్న బ్రాంచ్ లోపల సీటొస్తదని జెప్పి చెప్పలేము. కానీ ఏదైతే అదయింది. ఓకేనా. నాకు ఒకవేళ నేను అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ రాకపోయినా, అదే కాలేజ్ లోపల నాకు ప్రీవియస్‌గా ఫేజ్ 2 లోపల వచ్చిన బ్రాంచ్ లోపలనే చేస్తా అనుకున్నోళ్ళు మాత్రమే సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని, ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఆర్ ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ ఆర్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయండి. ఓకేనా. సో, వీళ్ళకి రియంబర్స్‌మెంట్ ఒస్తది. ద ఫీ రియంబర్స్‌మెంట్ ఈస్ అప్లికబుల్. ఇదెప్పుడు గదా అంటే, నువ్వు ఫేజ్ 2 లోపల సీటొచ్చిన తర్వాత సింపుల్లీ ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ అయినా, లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చి జాయిన్ అయినా, ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు రియంబర్స్‌మెంట్ ఒస్తది. ఓకేనా. డెఫినిట్‌గా మీకు రియంబర్స్‌మెంట్ అయితే వస్తదన్నట్టు. స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్. స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ వితిన్ ద కాలేజ్. అదే కాలేజ్ లోపల వేరే బ్రాంచెస్‌కి మనమైతే షిఫ్ట్ అవ్వచ్చన్నట్టు. నీకు ఫేజ్ 1ల సీటొచ్చినా, లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చినా, మీరు ఈ సెంట్రలైజ్డ్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, మనకు ఈ సెంట్రలైజ్డ్ స్లైడింగ్ ఎప్పుడుంటది గదా అంటే 27థ్ అండ్ 28థ్ జూన్ వెబ్ ఆప్షన్‌లో ఓపెన్ అయితాయి అన్నట్టు. డైరెక్ట్ 27థ్ అండ్ 28థ్ జూన్ వెబ్ ఆప్షన్‌లో ఓపెన్ అయితాయి. లేదు అంటే కాలేజోళ్ళకి చెప్పినా గూడా వాళ్ళు ఒకవేళ సీట్ ఉన్నదనుకో పంపేస్తారు. ఓకేనా. అండ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది గదా అంటే, ఫేజ్ 2 తర్వాత నేను డిస్కంటిన్యూ చేస్తా అంటే మొత్తం ఫీజు కట్టమంటరు. నేను ఫేజ్ 2 తర్వాత కాలేజీలల్ల చదవ, నాకు కాలేజ్ నచ్చలేదు, నాకు బ్రాంచ్ నచ్చలేదు, నేను డిస్కంటిన్యూ చేస్తా అంటే మొత్తం ఫీజు కట్టమంటారన్నట్టు. సో, అవి యాక్సెప్ట్ చేయరట్లా. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోరి. సో, ఏదున్నా గూడా ఫేజ్ 2 వరకే. ఫేజ్ 2 తర్వాత నీకు సీట్ రాలేదంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. రియాలిటీని యాక్సెప్ట్ జేయాలే. ఓకేనా. సో, ఒకవేళ ట్రై చేసుకుంటా అంటే ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఓకేనా. సో, ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ట్రై జేసుకోరి. ఒకవేళ వర్కౌట్ అయితే వర్కౌట్ అయితది. లేకపోతే రియాలిటీని అర్థం చేసుకొని అదే కోర్స్ లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. ఫేజ్ 2 లోపల మీకు ఒకవేళ సీటొచ్చిందనుకో, ఓకేనా. ఫేజ్ 1 లోపల లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చిందనుకో, మీరు జేయాల్సింది ఒక్కటే నచ్చిన కాలేజ్ వచ్చిందా? నచ్చిన కోర్స్ వచ్చిందా? లేదా చూసుకోరి.
రాలేదా? ఫేజ్ 1లో రాలేదంటే ఫేజ్ 2లో ట్రై చేసినాం. ఫేజ్ 1లో రాలేదు ఆల్రెడీ నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచు. లేదు ఫేజ్ 1లో ఒకవేళ నచ్చిన కాలేజ్ వచ్చింది. బ్రాంచ్ రాలేదు. సరే ఫేజ్ 2 లోపల నచ్చిన బ్రాంచ్ కోసం ట్రై చేసినాం. సీట్ రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రియాలిటీ ఇది. మన కోర్స్‌కి, మనకున్న ర్యాంక్‌కి ఓకేనా? మనం అనుకున్న బ్రాంచ్‌కి, మనకున్న ర్యాంక్‌కి, మనకు ఇందులో సీట్ వచ్చేలాగా లేదు. ఏదో ఒక బ్రాంచ్ అని చెప్పి కంటిన్యూ చేయాలి. లేదు అంటే ఈ పాలిటెక్నికే అద్దు. ఈ డిప్లొమానే అద్దు అనుకోని వీటిని పక్కకు పెట్టి మనం ఏం చేయాల్సి ఉంటది కదా! అంటే వేరే కోర్సెస్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. లైక్ ఇంటర్మీడియేటో లేకపోతే ఇంకేదన్నో చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది నాకు తెలిసినంత వరకైతే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, క్లియర్‌గా కూడా చెప్పిన. సో, మళ్ళా నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా డీటెయిల్‌గా చేసుకుందాం. ఇంటర్నల్ స్లైడింగ్ గురించి. ఓకేనా? సెంట్రలైజ్డ్ స్లైడింగ్, ఇంటర్నల్ స్లైడింగ్, ఇంట్రా కాలేజ్ ఫేస్ ఇయన్నీ సేమే. అంటే ఇగ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మనం కూడా డిఫరెంట్ కౌన్సెలింగ్స్ అది చేస్తాం కాబట్టి అట్లా అంటే నేను కాలేజ్ ఫేస్ అని చెప్పిన. కానీ ఏందంటే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటామన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఎట్లుంది వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.